చికెన్ని మించిన టేస్ట్తో చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేలా సింపుల్గా లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక 1/2 kg వరకు చికెన్ లివర్ తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా అన్నీ కూడా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు వేసుకుని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవిలా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. జీలకర్ర ముందుగా వీటితో పాటు వేశారు అంటే మాడిపోతుంది, కాబట్టి లాస్ట్లోనే వేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి 1.5 గంట వరకు నూనె వేసుకుని సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొడవుగా చీల్చుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అంతా కూడా పచ్చివాసన పోయేట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి చక్కగా అంతా కూడా చికెన్ లివర్కి పట్టేట్టు ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వీటిని మగ్గించాలి. ఇలా ఒక 50% మగ్గిన తర్వాత మూత తీసేసి చక్కగా అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లివర్ ముక్కలన్నీ కూడా ఇలా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ ఇందులోకి 1.5 స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన మసాలా అంతా కూడా వేయట్లేదండి, జస్ట్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. మసాలా కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించింది నాకు, అందుకే హాఫ్ క్వాంటిటీ మాత్రం యాడ్ చేసుకున్నాను. అండ్ మసాలా అంతా కూడా ఈ చికెన్ లివర్కి పట్టేట్టు ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లివర్ చాలా త్వరగా మాడిపోతుంది, సో లో ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా అంతా కలిసిపోయేట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఫైనలీ కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ ఫ్రై రెడీ. మీరు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా చికెన్ లివర్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.